శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వారఫలాలు 14/1/2024 నుండి 20/1/2024 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాసుల వారికి ఈ వారం రోజులు ఏవైతే ఉన్నాయో ఈ వారం రోజుల్లో ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, అలాగే ఏ రాశుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందుతారు, అలాగే విద్యార్థులు కావచ్చు, వివాహం కాని వారికి కావచ్చు, అలాగే ఉద్యోగస్తులకు కావచ్చు, అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి అసలు ఎటువంటి ఫలితాలు గోచారం ప్రకారం ఎలాంటివి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే ఈయన గురువు యొక్క సంచారంలో ఈయన వక్రీకరణ అయిపోయి వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కేతు వచ్చేటప్పటికి కన్యలో సంచారము, అలాగే శుక్రుడు 18వ తారీఖు వరకు కూడా రాత్రి వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం ధనుస్సు రాశిలోకి ఈ శుక్రుడు సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధనుస్సు రాశిలో ఈ యొక్క రవి కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు వరకు రవి ఉండి, అంటే అక్కడి నుంచే మనం మకర సంక్రమణం అంటున్నాం కదా, ధనుసు రాశి నుంచి రవి మకరంలోకి ప్రవేశించడం అనేది 15వ తారీఖున జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశిలో కూడా ఒక కుజుడు అలాగే బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కుంభరాశిలో ఈ వారము శని కుంభరాశిలో సంచారం చేయడం, తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం చేయడం, అలాగే కుంభరాశిలో ఈ వార ప్రారంభం నుండి కూడా చంద్రుడు కుంభ మీన మేష రాశిల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహు కూడా మీన రాశిలో ఈ వారం అంతా కూడా ఇక్కడ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారంగానే చూసుకుంటే వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉండడము, అలాగే వ్యయాధిపతితో కలిసి ఉండడము, అలాగే వీళ్ళకి ఈ యొక్క తులారాశి వాళ్ళకి జన్మ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కూడా వచ్చి వీళ్ళకి ఈ యొక్క తృతీయ స్థానం అంటే ద్వితీయ స్థానం నుండి ఈ యొక్క తృతీయ స్థానంలోకి మారడం, ఇవన్నీ కూడా కొంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క వ్యయాధిపతి వచ్చి మనకి తృతీయ స్థానంలో ఉన్నాడో కాస్త స్థిరమైన బుద్ధి లేకపోవడం, అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కాస్త చిన్న చిన్న ఖర్చులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క తులారాశి వాళ్ళు కాస్త ఖర్చుల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కాస్త మధ్య మధ్యలో ఆనందము సంతోషము అవి ఏర్పడుతున్నా కూడా కాస్త ఖర్చులు అనేవి మాత్రం ఇక్కడ అధికంగా కనపడడం అనేది, ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నాడు కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఖర్చుల విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ ఈ ఖర్చులు కూడా ఎలా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీకు అవి ఉపయోగపడే ఖర్చులుగా మార్చుకోవాలంటే ఏదైనా ఒక విలువైన వస్తువులు కొనుక్కోవడం విషయాల్లో కానీ, ఒక వస్త్రాల విషయాల్లో కానీ, ఏదైనా మనకి వెండి బంగారం ఇలాంటి విషయాలుగా మార్చుకున్నప్పుడు అది ఒక ఆస్తి రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ అనవసరమైన ఖర్చుల విషయాలు అనేది దూరంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క పంచమ స్థానంలో ఈ వార ప్రారంభంలో, అంటే ఈ వార ప్రారంభం నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త విద్యార్థులు కావచ్చు, ఈ క్రియేటివిటీ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. తద్వారా కాస్త కొద్దిగా మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడడం ఉంటుంది, కానీ తదనంతరం వారాంతానికి మాత్రం పనులు పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం తర్వాత చతుర్థ స్థానంలోకి వెళ్ళడము, ఇవంతా కూడా కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కుజుడు యొక్క సంచారం వల్ల మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క రాహు
అలాగే మరియు రాహు షష్టమ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కాస్త తగ్గుముఖం పట్టడం, ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే ఎవరైనా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు, సంఘ ప్రకారం సమాజ ప్రకారంగా కూడా వీళ్ళకి కాస్త గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఈ వారం కూడా కనబడుతోంది. అలాగే వీళ్ళకి ప్రయాణాలు అనేవి చేస్తారు కాస్త ఈ వారం. ఎలాంటి ప్రయాణాలు అంటే శుభమూలక ప్రయాణాలు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ వారం కాస్త వృత్తి ఉద్యోగాల వారికి కానీ, విద్యార్థులకు కానీ అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో రవి యొక్క మార్పు వల్ల కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, వాహనాలు నడిపేటప్పుడు ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ తులారాశి వాళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు కాస్త గోవిందనామాలు పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళకి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం, ప్రతిరోజు కూడా సూర్యునికి సాధ్యమైనంత వరకు సూర్యోదయంలోనే కాకముందే లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత లేచినా కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. అయితే జన్మజాతక ఫలితాలు అన్నప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయము, అలాగే ఎక్కడ పుట్టారు, తేదీ ఏమిటి, ఏ సంవత్సరం, ఇలాంటి వివరాలతో ఉన్న ఏదైతే జన్మ తేదీలు ఉంటాయో వాటిని బట్టి కూడా మనకి అంటే ఈ జన్మ తేదీ అది తెలిస్తే మన జాతకం పూర్తిగా తెలియడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క వ్యక్తి జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇవి గోచార ఫలితము బాగుంటే, ఈ జన్మజాతకము కూడా బాగుంటే, ఈ రెండు యొక్క ఫలితాలు కలిపి ఆ యొక్క జాతకస్తుడికి ఆ యొక్క సమయం ఏదైతే ఉందో కొత్త పనులు చేపట్టడానికి కానీ, లేదా ఒక స్టెప్ ఏదైనా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందుకు వెళ్ళడానికి కానీ ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఏవైనా గోచార ఫలితాల్లో కానీ సరిగ్గా లేకపోయినా, లేదా జన్మజాతకంలో జరుగుతున్న పీరియడ్ సరిగ్గా లేకపోయినా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు ఎవరైనా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మాకు పనులు అవ్వడం లేదు, లేదా పిల్లలకి సరిగ్గా విద్య రావడం లేదు, వివాహం సరిగ్గా కావడం లేదు, మాకు ఏదో ఒక నూతన గృహం కొనుక్కోవాలనుకుంటున్నా, వాటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం లేదు, లేదా మాకు లోన్స్ రావడం లేదు, మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, ఇలా రకరకాల మానసికమైన సమస్యలు ఇలా మనకి చాలా ఉంటాయి ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ఇలాంటి ఎటువంటి సమస్యలైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అంటే జన్మజాతకాన్ని కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని ఆ యొక్క గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో, జరుగుతున్న మహర్దశలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారాలు అంటే గోచార ప్రకారం చేసుకోవాల్సిన పరిహారాలతో పాటుగా జన్మజాతకంలో ఉండే దోషాల వల్ల ఏవైతే పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయో వాటి ద్వారా కూడా పరిహారాలు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో ఆ జాతకం ద్వారా వచ్చే మంచి ఫలితాన్ని, సంపూర్ణ ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.